చచ్చి బతికాన్రా బాబు అంటారు మాట వరుసకి. కానీ ఆ మాట నిజంగా నిజమైంది. చనిపోయిన ఒక మహిళ మళ్లీ బతికింది. బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించిన డాక్టర్లు ఇక డెడ్ బాడీని తీసుకోవడమన్నారు. కుటుంబ సభ్యులు అలాగే చేశారు. కానీ అంబులెన్స్ లో వెళ్తుండగా ప్రాణం లేచొచ్చింది. ఆమె బతికేసింది. ఇక అదే ఉత్తరప్రదేశ్లో మరొక వార్త ఇప్పుడు చర్చకు దారితీసింది. దేశంలోని తొలి కారుణ్య మరణానికి యూపీ వేదిక అయింది. విధి ఎంత విచిత్రం. వినితా శుక్ల విషయంలో విధి ఆడిన వింత నాటకం వైద్య రంగాన్ని ఆశ్చర్యపరిచింది. ఆమె ఇప్పుడు ఇలా సాధారణంగా కనిపిస్తున్నారు. కానీ ఓ 2 వారాల క్రితం క్లినికల్ గా ఆమె చనిపోయారు. చచ్చి బతికామని మాట వరుసకు అంటుంటాం. ఆ మాట వినిత విషయంలో నిజమైంది. చనిపోయి మళ్లీ బతికారామె. వినీత్ శుక్లాది ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లా. ఓ రోజు ఆమె సడన్ గా స్పృహ తప్పిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. ఇక ఆమె బతికే అవకాశం లేదని, మెడికల్ పరిభాషలో ఆమె చనిపోయినట్టేనన్నారు. ఆమెలో చలనం లేదు, శ్వాస తీసుకుంటున్న ఆనవాళ్లు లేవు. ఏం చేయాలో పాలుపోలేదు. బంధువులకు ఫోన్ చేసి అంత్యక్రియలకు ఏర్పాటు చేయమని చెప్పారు భర్త కుల్దీప్ కుమార్. వినీత్ శుక్లాను అంబులెన్స్ లో ఇంటికి తీసుకెళ్తుండగా అద్భుతం జరిగింది. హరిద్వార్ హైవేపై వెళ్తుండగా అంబులెన్స్ ఓ గుంతను ఢీకొట్టింది. గాల్లోకి లేచినట్టుగా అయింది. ఆ కుదుపుకు వినీత్ శుక్లాలో కదలికలు వచ్చాయి. ఆమె శ్వాస తీసుకోవడం గమనించాడు భర్త కుల్దీప్. చనిపోయిందనుకున్న భార్య బతికే ఉంది. ఆయన ఆనందానికి అవధుల్లేవు. వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. అక్కడ న్యూరో సర్జన్ డాక్టర్ ఆమెకు చికిత్స అందించారు. పరీక్షల్లో ఆమె రక్తంలో తీవ్రమైన న్యూరోటాక్సిన్లు ఉన్నట్లు గుర్తించారు. ట్రీట్మెంట్ తో ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకున్నారు. ఇది మాటలకు అందని అద్భుతం, ఆశ్చర్యం, దేవుడు ప్రసాదించిన మరో జన్మ అన్నారు వినితా కుల్దీప్ దంపతులు. एक झटका थोड़ी सी दूरी पे लग के एक झटका और आया तो लगभग सांसें लौटने लग गई. तभी फिर ये लोग घर लेके आए. सबसे पहले तो भगवान का ही धन्यवाद है. उसके बाद दूसरे हमारे भगवान डॉक्टर साहब हैं, वो हैं. तो हम घर ला रहे थे, हाफिज़गंज के आगे जब गाड़ी गड्ढे में पहिया पड़ा तो इन्हें सांस आने लगी. सांस आई तो हम फिर डॉक्टर राकेश सिंह न्यूरो सर्जन के यहाँ ले गए. तो उस समय मोमेंट इनके हाथों पर नहीं थी, सांस आ रही थी. उन्होंने चेक करा, लेकिन वो ऊपर वाले का चमत्कार था कि इन्हें सांसें आ गई. చచ్చి బతికామనే మాట అలా వినిత విషయంలో అదే నిజమైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు ఇదే యూపీలో మరో విషాదం. అయ్యా, మా బిడ్డను చంపేయండి ప్లీజ్. ఇది ఓ అమ్మా నాన్న ఆవేదన. కనిపెంచి పెద్ద చేసిన కన్నవాళ్లే చెట్టంత ఎదిగిన బిడ్డను చంపేయమని కోర్టును అర్థించారు. తల్లిదండ్రుల ఆవేదనను, హరీష్ రాణా దైన్యాన్ని చూసి చలించిన అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును ప్రకటించింది. 31 ఏళ్ల హరీష్ రాణా గత 13 ఏళ్లుగా జీవోత్సవంలా మంచానికే పరిమితమయ్యాడు. బిల్డింగ్ 4వ అంతస్తు నుంచి పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లాడు. కొడుకును కాపాడుకోవడం కోసం తల్లిదండ్రులు చేయని ప్రయత్నమూ లేదు. ఆస్తులు కరిగిపోయాయే కాని హరీష్ కోలుకోలేదు. ఇక వైద్యం చేయించే స్తోమత, హరీష్ దైన్యాన్ని చూడలేక తల్లడిల్లిన తల్లిదండ్రులకు తమ బిడ్డకు కారుణ్య మరణం ప్రసాదించమని న్యాయ పోరాటం చేశారు. కోర్టులు అందుకు అంగీకరించలేదు. చివరకు హరీష్ రాణా కోలుకునే అవకాశాలు ఏమాత్రం లేవని ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించారు. ఆ నివేదికలతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు హరీష్ పేరెంట్స్. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చలించారు. గత జనవరిలో తీర్పును రిజర్వ్ చేశారు. హరీష్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు ఎట్టకేలకు అనుమతినిచ్చింది. హరీష్ రాణాకు అందిస్తున్న లైఫ్ సపోర్ట్ ట్రీట్మెంట్ను నిలిపివేయాలని సూచించింది. చనిపోయిందనుకున్న వినీత్ శుక్లా మళ్లీ బతికారు. 13 ఏళ్లుగా జీవోత్సవంలో ఉన్న హరీష్ రాణా అమ్మా నాన్న న్యాయ పోరాటంతో మరణాన్ని వరంగా పొందాడు. విధి ఎంత విచిత్రం.